గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలపరిచి గెలిచిన అభ్యర్థులు తమ గ్రామాన్ని ఎంపీ నిధులతో అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం రమేష్ కుమార్ నివాసంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాలలో గెలుపొందిన వారికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి శాల్వాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వకుండా ధైర్యంతో పార్టీని బలోపేతం దిశగా పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే తీరుగా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ గుర్తుపై పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు ఎంపీ నిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ భద్రాజ్ మరియు నాయకులు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బాలప్ప మరియు శ్రీకాంత్, శ్రీను, వెంకటేష్, ముదిరాజ్, సందీప్, వీరేశం తదితరులున్నారు. చెయ్యి పెట్టకు. ఒకసారి వేసిన తర్వాత ఒకసారి అనిల్ రాము రామ్ సార్ ఫోటో కూడా కావాలన్నా. జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు తాండూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో గెలిచి రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెద్దెముల మండలం నుండి మొట్టమొదటిసారిగా అత్యధిక స్థాయిలో 9 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తే చాలా దగ్గర సంఖ్యలో 10 ఓట్లు 20 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 26 మంది వార్డు మెంబర్లు పెద్దెముల మండల కేంద్రంతో సహా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా యాలాల మండలంలో సంగం కుర్దు నుంచి ఇనానమస్గా, అదేవిధంగా కోకట్ నుండి పోటీలో ఉండి సర్పంచ్ అభ్యర్థులు గెలిచి రావడం జరిగింది. 5 మంది వార్డు మెంబర్లు, అదేవిధంగా రాష్ట్రం నుండి కూడా మా యువమోర్చా నాయకుడు మధు మోడీ మరియు వెంకటేష్ ముదిరాజు ఉప సర్పంచ్గా సంఘం నుండి, ముకుందాపూర్ నుండి పవన్, అదేవిధంగా పగడ్యాల నుంచి రమేష్, బిజ్వార్ నుంచి ఉప సర్పంచ్గా, తాండూరు మండలం నుంచి ఎల్మకని నుండి సర్పంచ్గా, తండా కిషన్ నాయక్ ఉప సర్పంచ్గా, అదేవిధంగా బషీరాబాద్ నుండి మంతటి నుంచి పోటీ చేయడం జరిగింది, జీవన్గి నుండి పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈరోజు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రత్యేకంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 10 లక్షల రూపాయలు సర్పంచ్గా గెలిచడానికి మీకు కేటాయిస్తాము, నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఢిల్లీలో ఉన్నారు. ఫోన్ ద్వారా వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. వారు కూడా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అదే గెలిస్తే ఖచ్చితంగా మీ వార్డులన్నీ కూడా
పారిశుద్ధ్యంలో కానీ, మంచినీటి వ్యవస్థలో కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మరుగుదొడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల చేత ప్రత్యేకంగా అభివృద్ధి చెందించి అభివృద్ధి అందింటే ఏంటి అనేటటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాం మీడియా ద్వారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబో రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు, ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నికలు ఇంకా చాలా మంది కూడా గ్రామ పంచాయతీ ఈ యొక్క గెలిచి వచ్చినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.